ప్రజా యుద్ధ నౌక గద్దరన్న బిడ్డ వెన్నెలకి వాళ్ళ తెలంగాణ సంస్కృతి సారథి చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తుంది. సో యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులంతా పెద్దలంతా వస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. సో వెన్నెలక మనతో ఉన్నది, ఒకసారి మాట్లాడదాం. అక్క, ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది కళాకారులతో కలిసి మీరు ట్రావెల్ చేయబోతా ఉన్నారు, ఏమనిపిస్తుంది? తెలంగాణ సంస్కృతిని మళ్ళీ పుట్టింది, మళ్ళా పురుడు పోసుకుంది. తెలంగాణ సంస్కృతి పల్లె పల్లె తిరిగి మళ్ళా చిగురుస్తుంది, పల్లె చిగురిస్తుంది, పల్లె చిరునవ్విస్తుంది, చిరునవ్వుస్తుంది అని నేను అనుకుంటున్నాను. చాలామంది అంటున్నారు గతంలో ఇక్కడికి రావాలంటే కూడా మేము ఇష్టపడిన వాళ్ళము, ఇలా గద్దరన్న బిడ్డకి పదవి వచ్చిన తర్వాత ఇక్కడ వైపుగా మా అడుగులు పడతా ఉన్నాయి అంటున్నారు. సో వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలు నిజంగా మీరు నిజం చేసే అవకాశం ఉందా భవిష్యత్తు? అందరి ఆశయాలు ఒకటే, సమానత్వం. అందరి ఆశయాలు ఒకటే, విద్య, వైద్య, ఉపాధి. అవి అందరం తప్పకుండా కలిసి ముందుకు తీసుకెళ్తాం. విద్య, వైద్యం, ఉపాధి, సమానత్వం అనే ఒక బాటలో మన ప్రభుత్వం రేవంత్ అన్న ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి, ఆ సమానత్వాన్ని పుంజుకొని పోతున్నాం కాబట్టి, తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి పోసిన విద్యార్థులు, కళాకారులు, మేధావులు అందరినీ కలుపుకొని పోవాలనే అన్న నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు కాబట్టి, తప్పకుండా అందరినీ కలుపుకొని అన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్ళి సమానత్వం అనే ఒక సమాజాన్ని ఏర్పరచడానికి ఇది ఒక మొదటి అడుగు. కొంతమంది మీ అభిమానులు అంటున్నారు అక్కకి ఎమ్మెల్సీ లాంటిది ఇస్తే ఇంకా బాగుంది అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో సాటిస్ఫైగా ఉన్నారా వెన్నెల ఈ పదవితో? ఇక్కడ ఎమ్మెల్సీ ఏ పదవి కాదు, ఇక్కడ మనం ఆలోచించాలంటే మన ఆశయం ఏంది, మనము ఆశయంతో ఎందుకు వచ్చాం రాజకీయాలకి. నాకు ఎమ్మెల్సీ ఇచ్చినా నేను అంతే చిత్తశుద్ధితో పనిచేస్తా. ఇక్కడ ఈ సాంస్కృతిక కళాశాఖకు, మొత్తం తెలంగాణ సంస్కృతి కళాశాఖకు నేను సారథిగా పోతున్నానంటే ఒక గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నాను నేను అనుకుంటున్నాను బిడ్డగా. ఆయన ఒక కళాకారుడు, ఆ కళాకారుడు బిడ్డగా నేను పల్లె పల్లె తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఆయన చివరి కోరిక భారత రాజ్యాంగాన్ని రక్షిస్తాను, ఆయన చివరి కోరిక తెలంగాణ నుంచి మరో సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలు పెడతాను అని అన్నాడు. కాబట్టి నాకు ఈ పదవి, ఈ బాధ్యత అప్పగించినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ బాధ్యత పల్లె పల్లె తిరిగి మళ్ళీ ఒకసారి ప్రజలను చేతవంత చేస్తానని ఒక ఆనందంగా ఉన్నాను. ఒక్కసారి ఇదే మీ నోటితో, అంటే ఆల్రెడీ గొంతు పడిపోయింది కానీ ఒక్క పాట పాడే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఒక్కటే ఒక చాలా పాటలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనే వస్తున్నానమ్మో మాయమ్మ, దాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. జజన్క జన్నని జనం పాట పాడుతాను, రెలా రే రే అని రెలా ఆట ఆడుతాను, మీ పాటల్లో పదము నవ్వుతనో మీ పాదాలకు గజ్జే నవ్వుతనో నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ 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 విద్యార్థి అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి. కొనసాగిస్తాం కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇక యుద్ధ నౌక గద్దరన్న బిడ్డకు సన్మానం చేయడానికి, సో ఆమె బాధ్యతలు స్వీకరణలో పాలు పంచుకోవడానికి అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులంతా కూడా, కవులంతా కూడా, సో గద్దరన్నను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా తన బిడ్డకు ఇక మా బిడ్డగా వాళ్ళందరూ కూడా హక్కును చేర్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ప్రజా నాయకులు వస్తూ ఉన్నారు, ప్రజా కవులు, పాటగాళ్ళు, ఆటగాళ్ళు వస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి తెలంగాణ సంస్కృతి
సారథి చైర్మన్గా ఆమె నియమితులైనటువంటి నేపథ్యంలో ఆమెకు అందరూ కూడా ఆర్థిక శుభాకాంక్షలు చెప్తున్నారు. సో గద్దరన్న ఆశయాల్ని ఖచ్చితంగా ప్రతి మారుమూలకు తీసుకెళ్తాను, రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే గద్దరన్న చేసినటువంటి అవి ఏవైతే ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా మదిలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇక రాజ్యాంగ పరిరక్షణ కోసం అయితే ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్ని చైతన్యం చేస్తామంటూ గద్దరన్న బిడ్డ వెన్నెల చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.